ఉమ్మడి కడప జిల్లాలో అధికార పార్టీకి చెందిన అగ్రనేతలు కేవలం అంగన్వాడీ పోస్టులను అంగట్లో సరుకుల అమ్మకానికి పెట్టారు. అర్హత లేకున్నా పక్క జిల్లాలకు చెందిన మహిళలకు ఆ పోస్టులను అమ్మడం ఇప్పుడు సంచలనమైంది. అన్నమయ్య జిల్లా గొల్లవారిపల్లిలో ఓ అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉండడంతో పొలిశెట్టి ఉమామహేశ్వరి అనే వివాహిత అప్లై చేసుకుంది. దీనికోసం సంబంధిత అధికారులు కొంత సొమ్ము ఇవ్వాలంటూ చెప్పడంతో ₹1,00,000 ఇచ్చినట్లుగా బాధితురాలు వెల్లడించింది. అయితే ఆ పోస్టును ఆమె కాకుండా పక్క జిల్లాకు చెందిన మహిళకు అధిక మొత్తానికి అమ్ముకున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. మాజీ తెలుగు రైతు కార్యదర్శి సుండపల్లి మండలం మాజీ తెలుగు రైతు కార్యదర్శి చిన్నగొల్లపల్లి గ్రామం చిన్నగొల్లపల్లి. నేను అంగన్వాడీ పోస్టుకు అప్లై చేసిన వేరే అమ్మాయి నాన్ లోకల్ కాదు, ఆమె చిత్తూరు జిల్లాలో ఆ పాపను ఇచ్చినారు. ఇతను శివరామ్ నాయుడు నువ్వు ₹1,00,000 ఎత్తుకోరా నీకు ఇచ్చాను అన్నాడు. ₹1,00,000 ఎత్తుకుపోయి ఇంటర్వ్యూ కంటే ముందే ₹1,00,000 నేను ఇచ్చిన. ₹1,80,000 వాళ్ళ దగ్గర శివరామ్ నాయుడు రెడ్డప్ప పల్లా రెడ్డప్ప వీళ్ళు ₹1,80,000 తీసుకొని మళ్ళీ పోయి ఆడికి రాజు దగ్గరికి పోయి నా లెటర్ ముందు రాజు లెటర్ నాది ఉండదు ఆడ ఫస్ట్ వాళ్ళకంటే ముందు నాది ఇచ్చిండం. మళ్ళీ లేనిపోని అన్నీ చెప్పి లెటర్ తెచ్చిపెట్టి దాన్ని ఫైల్ పక్కన పెట్టించేసినారు. ఏమని అడిగితే ఈ బుద్ధు లేదు, వాళ్ళు మీ ఫైల్ పక్కన పెట్టేసినారు, వాళ్ళ ఫైలు వాళ్ళది తీసుకున్నారు అని చెప్పి ఈ బుద్ధు నాకు ₹1,00,000 రిటర్న్ ఇచ్చినారు. ఇదో ₹1,00,000 కూడా ఇప్పుడే నేను సుండపల్లి నుంచి ₹1,00,000 సుండపల్లి నుంచి ఇప్పుడు ఎత్తుకొని వచ్చినాను. నేను ఇదో ₹1,00,000 నేను ఎత్తుకొచ్చిన. పీడీ ₹1,00,000 అడిగింది. ఈ ₹1,00,000 పీడీకి ఇచ్చాను, నాకేమన్నా అయితే మళ్ళీ 20,000 ఇయ్యి అని అడిగినాడు. సరేలే అని చెప్పిన. ఇప్పుడు ₹1,80,000 వస్తుందని చెప్పి ఈ లెక్క మళ్ళీ రిటర్న్ ఇచ్చినాడు.